ఈరోజు మన వీడియోలో మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దామండి. నేను ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకుని దానికి 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. 3 కలిపి పొయ్యి మీద పెట్టి సిమ్‌లో పెట్టి ఉడకబెట్టాలి. సగం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, సరిపడా ఉప్పు వేసుకుని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. మామిడికాయ పప్పు కుక్కర్‌లో పెట్టకూడదండి. కుక్కర్‌లో పెడితే టేస్ట్ రాదు. ఇలా విడిగా ఉడకబెట్టుకుంటే బావుంటుంది. తాలింపు తీసుకుందాం. వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం తీసుకున్న తాలింపులన్నీ బాగా వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని తాలింపు పప్పులో వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ.